హాయ్ అండి, ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేసుకుంటున్నాము. ఈ పచ్చడి చేసిన రోజు మా ఇంట్లో కూరతోటి పని ఉండదు. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. చాలా బాగుంటుంది. 2 కట్టలు గోంగూర తీసుకుని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకుని దోరగా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కడిగి పెట్టుకుని గోంగూర వేసుకుని పైకి కిందకి కలుపుకుంటూ మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న దినుసుల్లోకి సరిపడగా ఉప్పు, 1 రెమ్మ చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి పచ్చడికి సరిపడగా కారం, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒక పాలు తెచ్చుకొని తీసుకోండి. ఇందులోకి ఉడికించిన గోంగూరను వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఉప్పు కారం చూసుకుని కావాలంటే మరి కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని తాలింపు మొత్తం వేగిన తర్వాత పచ్చడి వేసుకుని కలుపుకోవడమేనండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.